గవర్నమెంట్ ముందు కన్సర్న్ మండల్ కోఆర్డినేటర్ ప్రోగ్రామ్ జరుగుతుంది సార్. పిల్లలందరికీ పచ్చబుక్కులు ఉంటాయి సార్. अच्छा రేట్లను డిస్ప్లే చేసినాం సార్. ఇక్కడ రేట్లను డిస్ప్లే చేసినాము. ఇది ఎంత ఉంటే అంత డబ్బులు వస్తుంది. ఆ డబ్బులు తగ్గట్టు ఈ వస్తువులు ఈ వస్తువులు వేరే 24 స్కేల్ వస్తుంది. మన రాజుపాలెం మండల ఎంఆర్ఓ గారు అలాగే మా డిఎల్డిఓ రామజనేల్ సార్ వారికి మనకు చెత్త అనేది ఊరిలో పెద్ద సమస్యగా మారింది. రూపాయి వృధాగా పోనీవన్నమాట. అంటే మనం అందరం దాన్ని ఆదా చేసుకునే వాళ్ళం. కానీ రాను మీరు సంచులు వేసుకొని పెట్టుకుంటే మా స్వచ్ఛత వచ్చినప్పుడు దాన్ని మీకు ఇచ్చారంటే మీకు 30 రూపాయలు కానీ ఎవరు ఒకప్పుడు మన ఇళ్లలో మన అమ్మమ్మలు చేసేదే. ఏది వేస్ట్ కాదు. పేపర్ అయినా కడ్డీలైనా బాటిల్స్ అయినా ఏమున్నా సరే అవి మీరు ముందుగా భద్రపరుచుకుంటే సంపదలాగా మా స్వచ్ఛత వచ్చేటప్పుడు మీ ఊర్లో మా స్వచ్ఛత దగ్గర తీసుకొచ్చేస్తే మీకు దాని తగిన వస్తువులు తీసుకోవచ్చు అనమాట. సో రానున్న రోజుల్లో చెత్తను పడేయకండి, అది సంపదగా మార్చుకునే ఆప్షన్ మనకు ఉంది. స్వచ్ఛతంతో పాటు మన రాజుపాలెం మండలంలో ఒకటి మనము స్క్రాప్ స్టేషన్ నిర్మించబోతా ఉన్నాం. ఏదైనా సీసాలు ఉన్నా సరే దాన్ని మీరు పొడిగా మార్చేసి ఆ పొడిని కూడా అమ్మే పరిస్థితి తీసుకొస్తా ఉన్నాం. మన శాసనసభ్యులు అంటే దీన్ని ఎంత పూర్తిగా అడిగి తెలుసుకున్నారంటే ఏ ప్రోగ్రాం అన్నా గానీ సారు మొట్టమొదట దీని యొక్క వివరాలు తెలుసుకోవడము, అది ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రతి విషయంలోనూ ఏ స్కీమ్ లో అయినా కూడా ప్రతి విషయంలోనూ చాలా సహకరిస్తున్నారు. అదే విధంగా సపోర్ట్ చేస్తున్నారు. సహకరించడమే కాకుండా ఇలాంటి కార్యక్రమాలకి చాలా సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా సార్ అందరి తరపున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే ఏదైనా కూడా ఒక స్కీమ్ సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా ప్రజాప్రతినిధుల సహకారము, ప్రజల సహకారము లేనిది ఏది సక్సెస్ గానీ ముఖ్యంగా ఫేస్ చేస్తున్నటువంటి సమస్య ఏమంటే చెత్త నిర్వహణ. ఏంటి మీ అందరికీ తెలుసుంటది. మనం ఫారిన్ కంట్రీస్ కి ఎందుకు వెళ్తాము అంటే ట్రిప్స్ గానీ అన్నిటికీ ఎందుకు వెళ్తామమ్మా? కేవలం మనం ఒక ఊరికి వెళ్తున్నాము అంటే ఏం చూడడానికి వెళ్తాం, ఏం చూసి ఇష్టపడుతున్నాం? కేవలం గ్రీనరీ, రెండోది నీట్ గా ఉండడం, అంతే కదా. ఎక్కడన్నా కూడా మనం ఇష్టపడేది ఎక్కడ పోయినా కూడా ఆ రెండు దానిల కోసమే మనం ఇష్టపడుతున్నాం. పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాలకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ప్రభుత్వం అన్ని గ్రామాలలో పారిశుద్ధ్యాన్ని ముఖ్యంగా దృష్టిలో ఉంచుకొని ఈ స్వచ్ఛరథం అనే దాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి కూడా 2 రోజులకో 3 రోజులకో స్వచ్ఛరథం వస్తే మనకి ఇంట్లో
అవసరం లేకుండా పారవేసే వస్తువులన్నీ నిల్వ చేసుకొని ఒక డబ్బాలో ఇస్తే వాళ్ళు 2 రోజులకో 3 రోజులకో మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇస్తే ఆ ప్లాస్టిక్ కవర్లు కానీ ఏదైనా మనకు పనికి రాకుండా ఉండే ఇనుప వస్తువులు కానీ ఏదైనా కూడా మనం వేస్తే వాళ్ళు తీసుకొని అందుకు దానికి ప్రతిఫలంగా అక్కడ వాళ్ళ దగ్గర ఉండబడిన కందిబెళ్ళలు కానీ సబ్బులు కానీ పెన్నులు కానీ బుక్కులు కానీ ప్లాస్టిక్కి సంబంధించి ఏమైనా అన్నీ కూడా ప్రతి ఒక్కటి ఇస్తారు. అంటే ఏది కూడా దుబారా కాకూడదు. మనం ఇంతవరకు మనము ఏమైనా ప్లాస్టిక్ దాంట్లో వచ్చినట్టన్నీ ఊరికే పనికి రాకుండా పోతే మన దిబ్బల్లో వేయడము రోడ్లలో వేయడము జరుగుతుంటుంది. అట్లా రోడ్లలో వేయకుండా దిబ్బల్లో వేస్తే ప్లాస్టిక్ అనేది కుళ్ళిపోదు, ఎన్ని రోజులైనా కుళ్ళిపోదు. అట్లాంటి దాన్ని ఇప్పుడు వాళ్ళు తీసుకుపోయి వాళ్ళు మళ్ళీ రీసైక్లింగ్ అంటే మళ్ళీ దానిని వేడి చేసి మళ్ళీ ప్లాస్టిక్గా తయారు చేస్తారు. దానికోసం ఇవన్నీ తీసుకుపోతున్నారు. కాబట్టి మన గ్రామీణ ప్రాంతాలలో ఈ ప్లాస్టిక్ కవర్లు కానీ మన నూనె ప్యాకెట్లు కానీ రకరకాలుగా తెచ్చుకునే ప్లాస్టిక్ అన్నీ కూడా నిరుపయోగంగా పోతూ ఉండేటి గతంలో. ఇప్పుడు అట్లా లేకుండా అవన్నీ మళ్ళీ మనకు ఉపయోగపడి కొంత డబ్బును వచ్చేదానికి అవకాశం ఉంది. వాళ్ళు 2-3 రోజులకి ఒకసారి మన దగ్గరికి వచ్చి మన ప్రతి ఇంటింటి దగ్గరికి వీధిలో తిరిగి అవన్నీ తీసుకొని పోవడం చేస్తారు. కాబట్టి గ్రామీణ ప్రాంతాలు పరిశుభ్రమైన వాతావరణంలో ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఇవన్నీ రోడ్లలో సహజంగా పనికి రాకపోతే మనం రోడ్లలో వేస్తుంటాం, లేదన్నా దిబ్బలో వేస్తుంటాం. దిబ్బలో వేసినా కూడా కుల్లవు. కాబట్టి ఇది కూడా మళ్ళీ రీసైక్లింగ్ చేసే దానికోసము ఇవన్నీ ఉపయోగపడతాయనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వం మళ్ళీ ఇటువంటి కొత్త కార్యక్రమాన్ని తీసుకొని గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా ఎక్కడ కూడా రోడ్ల మీద చెత్త చెదారం లేకుండా పరిశుభ్రమైన వాతావరణంలో ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకొని ఈ స్వచ్ఛరథాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. కాబట్టి మనం అందరూ గ్రామాలలో పుట్టినాం, మనకు వ్యవసాయమే జీవనాధారంగా ఉంటూ మరి పండినా పండకపోయినా ఈ గ్రామాల్లో చూపెట్టుకొని మనం ఉంటున్నాం. గ్రామీణంలో ఉండబడిన వాతావరణము, గ్రామీణంలో ఉన్న సానుభూతి, ఆప్యాయత ఎక్కడ పట్టణాల్లో దొరకదు మనకు. ఈ ఇంటి పక్కన ఎవరో ఉంటారు, ఈ ఇంటి పక్కన ఎవరో ఉంటారు. గ్రామాలలో ఏముంది, ఈ ఇంటి పక్కన మన దాయాదులో ఎదురింటోళ్ళు ఉంటా అంటారు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పుడూ వదిలిపెట్టకుండా ఉండాలా. నేను చాలాసార్లు శాసనసభ్యునిగా ఎన్నికైనా కూడా నేను పల్లెను వదులుకోవడం లే. ఎందుకంటే సౌకర్యాలు వచ్చినాయి. ఇప్పుడు ప్రతి పొద్దుటూరికి ఎక్కడ మన గోపాయపల్లె నుంచి కూడా 15-20 నిమిషాలలో పొద్దుటూరికి పోయేదానికి సౌకర్యం ఉంది. ఎందుకు మనం ఉండాలా? మంచి గాలి, మంచి వెలుతురు, మంచి వాతావరణము. అట్లా బయటకు వస్తే మన వాళ్ళు తన వాళ్ళు మన గ్రామస్తులు ఒకరికొకరు మాట్లాడించుకుని అప్యాయతనంతో పోగొట్టుకొని పట్టణాలలోకి ఎందుకు పోతున్నారో నాకైతే అర్థం కావడం లే. దయచేసి గ్రామీణ వాతావరణం చాలా మంచి వాతావరణము. ఇక్కడ అందరూ కూడా మనం గ్రామాలలో నివసిస్తే ఎక్కడికి చేరుకోవాలి, కడపకు పోవాలంటే 20 నిమిషాలు పొద్దుటూరుకు వచ్చి కడప పోయి మళ్ళీ మధ్యాహ్నానికి ఇంటికి రావచ్చు. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి గ్రామీణ ప్రాంతాలలో ఉండే పరిశుభ్రతను కూడా పాటిస్తే గ్రామాలలో ఇంకా అభివృద్ధి చెందుతుందని ఒక మంచి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకొని చేయడం జరుగుతుంది. కాబట్టి స్వచ్ఛరథం అనే కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అన్ని రకాల పరిశుభ్రంగా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మన రాజుపాలెం మండలానికి 220 kV ఒక పెద్ద 220 kV అంటే స్టేషన్, పెద్ద సబ్ స్టేషన్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక వారం రోజుల్లో మంజూరు అవుతుంది. దానికి స్థల సేకరణ ఎక్కడ పెట్టాలో ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు భూమి కావాలి ఉంటుంది. ప్రభుత్వ భూమి ఎక్కడ ఉండదని ఆలోచించి తహసీల్దార్ గారిని కూడా అడగడం జరుగుతుంది. ఎక్కడ ప్రభుత్వ భూమి అంటే అక్కడ 220 kVని ఏర్పాటు చేసి ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో కరెంటు సమృద్ధిగా ఉండేటట్టు 24 గంటలు ఉండేటట్టు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఇంకా కొన్ని గ్రామాలలో మరి జెడ్పీసీఓ గారి ద్వారా కొన్ని రోడ్లు కావాలని అడుగుతున్నాం. మరి ఇంతవరకు ఎన్ఆర్జీసీ కింద కొంత రోడ్లు వేసాం. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని రోడ్లు వేసుకున్నామంటే ఇంతవరకు నరగవతనే రోడ్లు వేసుకుంటున్నాం. ఈ కొత్తగా కొన్ని ప్రాంతాలకు ప్రతి గ్రామానికి రోడ్డు ఉంది. ఇక్కడ ఇంకా కొన్ని కొత్త రోడ్లు, పొలానికి పోయే రోడ్లు కూడా ఇప్పుడు రాజుపాలెం స్టేట్ పోలీస్ స్టేషన్ కాడ నుంచి అరగటం వరకు ఒక రోడ్డు వేయబోతున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మనకు గ్రామీణ ప్రాంతాలలో నిరంతరం మీకు అందుబాటులో ఉండి ఎవరు వచ్చినా నేను అందుబాటులో ఉంటాను. మీకు కావాల్సిన గ్రామాభివృద్ధి సంపూర్ణంగా చేస్తాము. ఇప్పటికే కొన్ని పనులు శాంక్షన్ అయ్యి సిమెంట్ రోడ్లు లేకుండా ఉన్న గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా చాలామంది. శాంక్షన్ అయ్యి పని చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. ఎందుకు చేయలేదా? మార్చికి లోపల పోతే మీరున్నారు చూడు, అక్కడ ఉన్నారు చూడమ్మా, ఎత్తండి చేతులు వెలవలి, అన్నీ ఉండాలి. ఎందుకు తలదించుకోవాకండి. ఇదే మీకు అవసరము. మా గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు అవసరమనే దాని గురించి మీరు అందరూ అడిగిన దాని మీద మనము నిధులు మంజూరు చేయడం జరిగింది. కాబట్టి మార్చి ఆఖరికి లోపల ఈ పనులు చేస్తేనే మనకు డబ్బులు వస్తాయి, లేకపోతే డబ్బులు రాగిపోవు.
మీ కారణం వల్ల మన గ్రామంలో జరిగే అభివృద్ధి మనం చేయలేకపోయిన కారణంగా మన గ్రామంలో జరిగే అభివృద్ధి నిలిచిపోకూడదు. కాబట్టి మీరు చేయలేని పరిస్థితి ఏదన్నా ఉండేటట్టుంటే మీరు చెప్తే వేరే వాళ్ళకైనా ఇప్పించి చేయిస్తాం. కాబట్టి సమయం తక్కువగా ఉంది కాబట్టి ఈ విషయంలో మీ గ్రామానికి మంజూరైన సిమెంట్ రోడ్లు కానీ అవన్నీ కూడా త్వరగా మీరు చేసి మరి గ్రామాల్లో అభివృద్ధి చేయాల్సిందిగా మొత్తం కోరుకుంటూ మరి మీ అందరూ ఈరోజు ఈ స్వచ్ఛరథం కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ దగ్గర సెలవు తీసుకుంటాం. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 శ్రీ ఖ్యాతి నన్నారి మన శరీర వేడిని తగ్గించి మన ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ చల్లగా ఉంచుకోవాలంటే ఒక్కటే చాయిస్, అదే మన శ్రీ ఖ్యాతి నన్నారే సిరప్. కొండ మూలికల ద్వారా ఏర్పడిన నన్నారి వేర్లతో ఎంతో శక్తితో శుభ్రమైన తయారీ ద్వారా స్వచ్ఛమైన నన్నారి అందిస్తోంది. మనందరికీ నిజమైన నన్నారి సంతృప్తిని అందించే ఒకే ఒక్క సిరప్ శ్రీ ఖ్యాతి వారి నన్నారి సిరప్. వెంటనే మీ దగ్గరలో ఉన్న షాప్స్ లో కొనుగోలు చేసి మీ శరీరం చలువకి తోడ్పడే ఈ నన్నారిని ఈరోజే సేవించండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే గుర్తింపుబడిన ఫుడ్ లైసెన్స్ సర్టిఫికేట్ పొందిన ద బెస్ట్ నన్నారి సిరప్ శ్రీ ఖ్యాతి నన్నారి సిరప్.